హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ. ఎక్కువ మసాలాస్ లేకుండా విత్ గ్రేవీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది రైస్‌లోకి, చపాతీలోకి, బగారా రైస్‌లోకి చాలా బావుంటది. ఈ వీడియో మాత్రం ఏ యూట్యూబ్ ఛానల్‌లో లేదు. ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఇలాచి, లవంగా, చెక్క, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడే మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర ఇదే టైంలో ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ మంచిగా సాఫ్ట్ కావాలి. సాఫ్ట్ అయిన తర్వాత మనం ఎంతైతే మటన్ తీసుకుంటామో మటన్ వేసుకోవాలి. అది కూడా మంచిగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, కారం అయితే 1.5 స్పూన్ వేసుకున్న, ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకుంటారు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుని ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్, నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసేయాలి. కుక్కర్ లిడ్ పెట్టేసిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లుంటుంది. కొంచెం సేపు మరగబెట్టాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Thank you so much.